సో, ఇప్పుడే మనకి రుణమాఫీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఉగాది కానుకగా తెలంగాణ రైతులకు ఉగాది కానుక రుణమాఫీ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బడ్జెట్‌లో దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించబోతున్నట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుందనమాట. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీకి సంబంధించిన నిధులైతే కేటాయించడం అయితే జరుగుతుంది. తెలంగాణ సర్కారు అంటే మనకి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి సంబంధించి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. 2,00,000 రుణమాఫీ అనేది చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో, అందువల్ల ఈ రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రేవంత్ సర్కార్ అన్నీ కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటూ ఉంది. ఉగాది కానుకగా రుణమాఫీ నిధులు అయితే విడుదల చేస్తారన్నట్టుగా తెలుస్తుందనమాట. సో, అందువల్ల ఈ లోపల ఉన్న మొత్తం అర్హుల లిస్ట్ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఎవరెవరికి ఎంత రుణం ఉంది, ఏంటి, ఎంత మాఫీ చేయాలి అనే వివరాలైతే సేకరించుకొని దగ్గరైతే పెట్టుకుంటుందనమాట. ఉగాది కానుక రుణమాఫీ అయితే జరుగుతుంది తెలంగాణ రైతులందరికీ. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.